అమెరికా నేరుగా రష్యా మీద దాడి చేస్తుందా? చెయ్యదు. రష్యాని దెబ్బతీయడానికి ఉక్రెయిన్ వాడుతుంది, కానీ నేరుగా ఎందుకు చేయదు అంటే అది అణుదేశం కాబట్టి. అట్లాగే పాకిస్తాన్ మీద చేస్తుందా? బచ్చా దేశమే, కానీ చెయ్యదు. ఎందుకంటే అణుబాంబులు ఉన్న దేశం కాబట్టి. ఇరాన్ని ఎందుకు ఆపుతోంది? అణుబాంబు ఉంటే ప్రమాదం అని. చైనాతో తైవాన్ విషయంలో వెనక్కి తగ్గింది ఎందుకు? అణుబాంబు ఉంది అని. అణుబాంబు ఉన్న అవతల దేశం పట్ల భయం అమెరికాకి ఎప్పుడూ ఉంటుంది. భారతదేశాన్ని అణుబాంబు చేయనీయకుండా దాదాపుగా 4 దశాబ్దాలు అడ్డుకుంది. ఇందిరాగాంధీ హయాంలో చేసినటువంటి ఒక టెస్ట్ తర్వాత ఆపేయగలిగింది, అన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చి. బట్ దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ఘనంగా నిర్వహించి చూపించి అమెరికా ఆంక్షల్ని కూడా పట్టించుకోకుండా లెక్క చేయకుండా చేయడమే కాకుండా ఇవాళ 195 వరకు అణ్వాయుధాలు నేను ప్రపంచ లెక్కలే చెప్తున్నాయి. అది మన దగ్గరకు వచ్చి ఏమీ చెయ్యలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆనాడే చెప్పారు అటల్ బిహారీ వాజ్పేయి, ఎంతకాలం మమ్మల్ని చాలా చులకనగా చూశారు, మేమేం చెప్పినా మాకున్న థ్రెట్స్ గురించి మీరు పట్టించుకోలేదు, మమ్మల్ని మీరు పట్టించుకున్నప్పుడు మేము మా సెల్ఫ్ డిఫెన్స్ మేము చూసుకోవాలి, మా దేశ రక్షణ కోసం మేము అణ్వాయుధాలు తయారు చేసి తీర్థం, కానీ మీకు ఒక హామీ ఇస్తున్నాం, మేము మొట్టమొదట బాంబు ఎవడి మీద వేయం, మా మీద బాంబు వేశాక ఆయన బతకనీయం అని తేల్చి చెప్పారు. ఇప్పుడు తాజాగా ఈవెన్ ఇజ్రాయిల్ అయినా సరే అణ్వస్త్రాలు లేకుండా ముస్లిం దేశాల్లో చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం, సిఐఏ రిపోర్టు కన్ఫామ్ చేస్తున్నది ఏంటంటే అమెరికన్ సిఐఏ పాకిస్తానీ న్యూక్లియర్ ఆర్సెనల్ అంటే ప్రపంచంలో ఒక అణుదేశాన్ని తన ఆయుధాలతో భయపెట్టి కంట్రోల్ చేసిన ఏకైక దేశం ఇప్పుడు భారతదేశం అవుతుంది అన్నటువంటి చెప్పుకొస్తుంది. న్యూక్లియర్ అణు కేంద్రమైనటువంటి పాకిస్తాన్ అన్నీ కూడా కైరానా హిల్స్లో ఉన్నాయి. మే 2025 ఇండియా పాకిస్తాన్ వార్ సందర్భంలో 3 ఇండియన్ బ్రహ్మోస్ మిస్సైల్స్ కరెక్ట్గా కైరానా హిల్స్లో ఉన్నటువంటి అణ్వస్త్రాల్లోకి వెళ్ళే ఎంట్రన్స్ పాయింట్ని క్లోజ్ చేసేసినాయి. అండర్ గ్రౌండ్లో న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయి, స్టోరేజ్ ఫెసిలిటీ మొత్తం దెబ్బతింది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చింది సిఐఏ ఇచ్చినటువంటి ఈ రిపోర్టు. కీలకమైనటువంటి అంశం అన్నమాట. భారత శక్తి అమెరికాకి అర్థమైంది. ఇప్పుడు వాడు అణుబాంబుల్ని బయటికి తీయలేని పరిస్థితి సృష్టించింది భారతదేశం. ఒక అణుదేశం అన్నటువంటి భయం లేకుండా బెరుకు లేకుండా చేసిన ఏకైక అణుదేశం భారత్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళు రాసుకుంటున్నారు పుస్తకాల్లో.